తిరిగి వార్తలకు స్వాగతం. సరిపల్లి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్గా పనిచేస్తున్న భూపతి మౌనికకు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర గణపవరంలో వైద్యాధికారి డాక్టర్ పి కిరణమయ్య ఆధ్వర్యంలో సిబ్బందిచే ఘనంగా శ్రీమంతాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు, పబ్లిక్ హెల్త్ నర్సు సత్యవతి, హెల్త్ విజిటర్ పద్మజ, స్టాఫ్ నర్స్ శిరోమణి, హెల్త్ ప్రొవైడర్లు నా పాప, ఆశాజ్యోతి, దివ్యభారతి, కమల, రూత్ కుమారి, ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. బడుసులమ్మ అన్నదానానికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం బడుసులమ్మ ఆలయం ఉగాది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన అన్నదానానికి జనసేన నాయకులు, జనసేన సైనికులు, వీర మహిళలు అందించిన 1090 కేజీల బియ్యాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులకు అందించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద నిర్వహిస్తున్న అన్నదానానికి భక్తులు భారీగా హాజరవుతున్నారని అన్నారు. దీనికి దాతల సహకారం కూడా బాగుందని కితాబిచ్చారు. జనసేన నాయకులు, సైనికులు, వీర మహిళలు, వీరి స్నేహితులు రాజకీయాల్లోనే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ముందుంటారని నిరూపిస్తున్నారని అన్నారు. తెల్లికోడు డ్రైన్ ప్రక్షాళన పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయని ఉండి డీసీ వైస్ చైర్మన్ మంతిన సాయిలక్ష్మరాజు అన్నారు. ఉండి మండల పరిధిలోని రామాపురం వద్ద తెల్లికోడు డ్రైన్ తూడు గుర్రపుడేక తొలగింపు పనులు గురువారం ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనులు చేపట్టేలాగా చర్యలు తీసుకున్నామని వివరించారు. నాణ్యత ప్రకారమే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కరిమెనక నాగరాజు, జనసేన మండల అధ్యక్షుడు పాములపల్లి ఎంపీటీ సభ్యుడు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఉండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాగిత బుజ్జి, కరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విశ్వ విజ్ఞాన విద్యాత్మిక పీఠం గుమ్మలూరు శాఖ ఆధ్వర్యంలో శ్రీ ఉమర్ అలీషా చలివేంద్రాన్ని భీమవరం ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ వెంకటరాజు ప్రారంభించారు. ఆకువీడు మండలం గుమ్మలూరులో పాదచారులకు, వాహనదారులకు వేసవి తాపాన్ని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆశ్రమం నిర్వాహకులు తెలిపారు. 1472లో ఈ పీఠం ఏర్పడిందని, అప్పటి నుండి ఆధ్యాత్మిక ప్రవచనాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యా పర్యావరణ పరిరక్షణ, మొక్కనాటి కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, బాల విద్యా వికాస కార్యక్రమాలు మొదలగు కార్యక్రమాలు పీఠం ద్వారా నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో గుమ్మలూరు ఆశ్రమ నిర్వాహకులు చెన్నంశెట్టి అప్పారావు, నందం తాతయ్య, గుమ్మలూరు ఆశ్రమ శాఖ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇలా చూడండి, ఇలా చూడండి. పరమారామ్మ ఇలా చూడండి. మీ చేతుల గ్లాస్ వస్తారు ఒక్క నిమిషం రామ్. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము చాలా పురాతనమైనది. ఇది భారతదేశం వచ్చి ఇప్పటికి 553 సంవత్సరాలైంది. అప్పటి నుంచి కూడా నిరాఘటంగా సాగుతూనే ఉంది. మరి ఈ యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఈ పీఠం యొక్క విశిష్టత ఏమిటి అంటే, ప్రతి సభ్యుడిని కూడా ఈ పీఠంలో వచ్చిన ప్రతి సభ్యుడిని కూడా గురువంతటి వాణ్ణిగా శిష్యుడిని తయారు చేసేటటువంటి సాంప్రదాయం. అందుకే ఈ రోజున మీ ముందు నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను, ఈ యొక్క జ్ఞాన విషయాలు మీకు తెలియపరుచుకుంటున్నాను అంటే కనుక అది మా స్వామి, మా గురువు మాకు ప్రసాదించినటువంటి ఒక మహాజ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానంతో ఈ పీఠం నడవబడుతుంది. ఈ పీఠం ఒక జ్ఞాన విషయమే కాకుండా మరి సామాజిక విషయాలు చాలా చేస్తూ ఉందన్నమాట అండి. ఇప్పుడు మన గ్రామంలో ఇప్పుడు 25 సంవత్సరాలుగా ఈ మనం చలివేంద్ర కార్యక్రమం అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మనం మన సభ్యుల యొక్క తోడ్పాటుతోటి ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. ఇదే కాకుండా మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి మొక్కలు నాటే కార్యక్రమం మా పీఠం చేస్తూ ఉంది. ఈ చదువుకు సంబంధించి వయోజన విద్యలో ఇక్కడ కొంతకాలం స్కూల్ కూడా నడిపించి అందరినీ కూడా అక్షరాస్యులుగా చేయడం జరిగింది. అలాగే తాత్విక బాల వికాస్ కూడా నడపబడుతుంది. స్త్రీ సంక్షేమ సంఘం, స్త్రీ సంక్షేమ నిమిత్తం ప్రతి సభలో కూడా మాకు 10 సభలు ఉంటాయండి. 10 సభల్లో కూడా ఎప్పుడు కూడా 10 మిషన్లు తక్కువ కాకుండా స్త్రీలకు వాళ్ళకి వృత్తి నేర్పించి మిషన్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.
వీరవాసల మండలం రాయకుదురు జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులు కానుకొల శ్రీనివాస్ అధ్యక్షన భీమవరం విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ వారిచే 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు సోషల్ అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బివిఎన్ రాణి మాట్లాడుతూ ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ టెక్నాలజీ పరంగా అప్డేట్ అవ్వాలని, ఏఐ, ఫుండా, కెరీర్ గైడెన్స్, హెల్త్, న్యూట్రిషన్ అండ్ హైజీన్, ఇన్నోవేటివ్ గవర్నమెంట్, కార్పొరేటివ్ స్కాలర్షిప్ ఫర్ స్కూల్ వంటి విషయాలపై అవగాహన కల్పించారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో విష్ణు కాలేజీ చెందిన వారితో పాటు ప్రథమ సహాయకులు వీరవరి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు కాయల వీరస్వామి, యు సుబ్బరాజు, అంగరి వేణు, దుర్గా, కేవిడి ప్రసాద్ పాల్గొన్నారు. మొగద్దూరు పంచాయతీ శివార్లోని డంపింగ్ తరలింపులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చంద్ర నాగరాణి జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. గురువారం మొగద్దూరు పంచాయతీ శివారు నల్లవారి తోటలో ఉన్న డంపింగ్ తరలింపు పనులను జిల్లా కలెక్టర్ చంద్ర నాగరాణి పరిశీలించారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పేషియాధిగా నిర్వహించిన గ్రామ సభలో డంపింగ్ యార్డ్ ఆనుకుని ఉన్న రైతులు డంపింగ్ వలన నీరు పెద్దన కలుషితం అవుతోందని, పంటలకు కూడా ఇబ్బంది తలెత్తుందని అధికారుల దృష్టికి తీసుకురాగా డంపింగ్ తరలించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వెంటనే వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించిన డంపింగ్ యార్డుకు సేకరించిన స్థల విషయమై కోర్టు కేసును వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ని ఆదేశించారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం నడిపల్లి సచివాలయంలో గ్రామ పంచాయతీ పాలక మండలి 4 వసంతాలు పూర్తి చేసుకుని 5 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా పంచాయతీ బోర్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది కేక్ కట్ చేశారు. ఈ 4 సంవత్సరాల్లో సీసీ రోడ్లు, వాటర్ ట్యాంక్ నిర్మాణం, జలజీవన్ మిషన్ ద్వారా పైప్ లైన్లు, సచివాలయ బిల్డింగు, రైతు భరోసా బిల్డింగ్, వెల్నెస్ సెంటర్లు, బిల్డింగ్ నిర్మాణ పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీరా సత్యవేంద్రరాజు, ఉప సర్పంచ్ రవీంద్రనాథ్ చౌదరి, పంచాయతీ బోర్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలు అండగా నిలుస్తుందని, అందులో భాగంగానే దెందులూరు నియోజకవర్గ పరిధిలో సుమారు 100 కోట్ల రూపాయలతో 14 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా గ్రామాల్లో సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాలలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం దెందులూరు నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు, సర్వేయర్ల బృందాలతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ పేద ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ అందించే దిశగా ముందుకు వెళ్తోందని, వీటిలో భాగంగా ప్రతి ఇంటిని కూడా ఒక యూనిట్గా భావించి దెందులూరు నియోజకవర్గ పరిధిలో 14,000 ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించే విధంగా ఆయా గ్రామాల్లోనే సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేలాగా చర్యలు చేపట్టామని తెలిపారు. కొయ్యలగూడ మండలంలో నూతన సచివాలయ భవనాన్ని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ చైర్మన్ భోగవరం శ్రీను, పిఐఏఈ, డిఈఏ, ఎంపీపీఏఈ, ఎన్డీఏ కూటమి మండల ప్రెసిడెంట్లు, జిల్లా మండల నాయకులు, పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొయ్యలగూడ మండలంలో ఎండి లార్డ్స్ సుజనా చౌదరి నిధులతో సుమారు 20 లక్షలతో నిర్మించిన భవన నిర్మాణ కార్మికుల భవనాన్ని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీను, రాజేశ్వరి, ఎన్డీఏ కూటమి మండల ప్రెసిడెంట్లు, జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట.
మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు. విలియమ్స్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.